చూపిస్తుమా అమ్మ అంటూ ఓ డైరెక్టర్ తన సినిమా పబ్లిసిటీ కోసం న్యూస్ ఛానల్ కు వచ్చాడు. అక్కడ డైరెక్టర్ కి పబ్లిక్ ఇచ్చిన పంచులు ఏంటో చూద్దాం. ప్లీజ్ కాల్ అపాన్ అదరే అభి అలాంగ్ విత్ ద స్టేజ్. కాటమరాయుడ కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. హాయ్ హలో నమస్తే అదవర్సే శుక్రయ సలాం అలైకుం. మీనాక్షి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మరి ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మన కార్యక్రమానికి సెలబ్రిటీస్ వస్తున్నారు. మరి వారికి స్వాగతం సుస్వాగతం. క్లాప్స్ కమ్ ఆన్. హాయ్ సార్ నమస్తే. ఓకే సార్, మీ సినిమా టాక్ ఏంటి సార్, ఎలా ఉంది? థియేటర్ల దగ్గర జనాలు దీపావళి ముందే వచ్చేసింది అంటున్నారు. బ్లాక్ బస్టర్ హిట్. అవునా? మరి పండగ దగ్గర ఉండకుండా ఎక్కడికి వచ్చారు? మిగతా షోల ప్రభావం ఎలా ఉన్నా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రభావం చాలా గట్టిగా ఉంది, అందుకే ఇక్కడికి వచ్చి. అయితే మీ సినిమా హిట్ అంటారు. హీరో బాగున్నాడు, హీరోయిన్ బాగుంది, సినిమా హిట్. మరి డైరెక్షన్ బాగాలేదంట. హలో, ఎక్స్ట్రాలు వద్దు. అంటే ఎక్స్ట్రా జబర్దస్త్లో ఎక్స్ట్రా చెబితే చెక్కులు ఇవ్వట్లేదు. హలో భయ్యా, ఎట్లున్నావు భయ్యా? గుర్తుపట్టావు ఒకసారి? గుర్తుపట్టాను. నా తమ్ముడు, నా బామ్మర్దా, లేకపోతే నా... అరే నేను భయ్యా నవీన్, నీ సికింద్రాబాద్ నుంచి. నవీన్, ఎట్లున్నా? బాగున్నా? బాగున్నా భయ్యా, మీరు ఎట్లున్నారు భయ్యా? ఇగో ఈయన డైరెక్టర్ వచ్చింది, ఫీల్ అవుతాడు, నాకెళ్ళి చూస్తాడు, ఆయనతో మాట్లాడు. నవీన్ సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే, చెప్పమ్మా. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ నవీన్. సార్ మీ సినిమాలో కామెడీ ఉంటా సార్? హలో హలో హలో, కట్టండి సార్, కట్టండి. నవీన్ సార్ ఉన్నావా? ఉన్నా సార్. కామెడీ గురించి చెప్తున్నా నవీన్, చెప్పు. మీ సినిమాలో కామెడీ ఉంటుంది సార్, సూపర్ ఉంటుంది సార్. సార్ ఆ తాగుబోతు సీన్లు కట్టండి సార్, కట్టండి కట్టండి. నవీన్ సార్ తాగుబోతు సీన్ బాగుంటుందని చెప్తున్నా, చెప్పమ్మా. అదే సార్, సూపర్ ఉంటుంది సార్. కడుపు ఉబ్బిపోతా సార్. నవీన్ సార్, మన రీసెంట్ సినిమా చూసావా? లేదు సార్, చూడలేదు సార్. నవీన్ ఫ్యాన్ అంటావు, సినిమా చూడలేదేంటి? ఎక్కడ సార్ టికెట్లు దొరకలేవు సార్, హౌస్ఫుల్ సార్. కామెడీ చేశారు, కామెడీ. ఇమ్మీడియట్ గా వెళ్ళి మన సినిమా చూసాను. సార్ నేను చూస్తా సార్. సార్ ఇంకోటి సార్, సినిమా చూసి వచ్చి రివ్యూ చెప్తా సార్. మీరు లైవ్ లో అట్లనే ఉండండి సార్. ఓకే నవీన్, సినిమా సూపర్ హిట్. అసలు నెగిటివ్ గా పబ్లిసిటీ చేస్తాం. పబ్లిసిటీ అలా జరుగుతుంది సార్. ఫోన్ కాల్ తీసుకోండి. ఎందుకు అలా కాల్ తీసుకోండి. హలో నేను దూల్పేట జీవన్ మాట్లాడుతున్నా. జీవన్, ఎట్లున్నా? బాగున్నావా? అరే నువ్వు నా బామ్మార్దివా తమ్మును అన్నవరా? ఎట్లున్నావు అని అడుగుతున్నావు. బాగాలేను, హాస్పిటల్ తీసుకోపోతావా? జీవన్ నమస్తే సార్. నమస్తే జీవన్. ఏం సినిమా తీశారు సార్? ఎలా అనిపించింది సినిమా? బాగుందా? నేను అన్నది అది కాదు సార్. ఏం సినిమా తీసినారు? అవులే. హలో అమ్మా, కట్ కాలేదు. నువ్వు తీసింది ఒక సినిమా, 4 గంటలు పట్టుకొని అనగానే అది సినిమారా. వేరే హీరో పంచ్ డైలాగుల పైన నీకు సెటైర్లు ఎందుకు? 2 సినిమాలు కలిపి ఒకే డివిడీలు కలిపి చూసినట్టున్నారు సినిమా అంతా. మా రూమ్ లో 5 ఉంటాం సార్ ఫ్రెండ్స్. 4 వేరే హీరో ఫ్యాన్స్, నేను ఒక్కనే మన హీరో ఫ్యాన్స్ సార్. తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కావట్లేదు సార్. మెడ మీద పెట్టుకోమ్మా, మెడ మీద. అబ్బా ఇదే పంచు సినిమాలు వేసుకుంటే ఇంకొక వారం ఎక్కువ అన్నాడు. అది కాదు సార్, 2 సినిమాలు కలిపి ఒక డివిడీలో చేశారు అన్నాడు. దాని గురించి క్లారిటీగా వస్తుంది. అంటే మా ప్రొడ్యూసర్ ఏం చెప్పాడంటే, ఇంతకు ముందు హిట్ అయిన 2 సినిమాల లాగా మన రేంజ్ ఉండాలన్నారు. అందుకే ఆ సినిమాలోంచి కొంచెం, ఈ సినిమాలోంచి కొంచెం 2 కలిపి ఒక సినిమా తీశాను. మరి బడ్జెట్ ఏంటి సార్? 75 crores అంతవరకు చేశారు. ఆ సినిమా 40 కోట్లు, ఈ సినిమా 35 కోట్లు. అందుకనే మొత్తం కలిపితే నాది 75 కోట్లు. ఏంటి సార్ డైరెక్షన్ అలా? ఫోన్. హలో, ఎవరు మాట్లాడేది? మల్లిక అండి. బెంగళూరు మల్లికనా? కాదు, విజయవాడ మల్లికనండి. ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నా అండి, మీరెలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నా. డైరెక్టర్ గారు మాట్లాడతారంటమ్మా. నీ డౌట్ ఉంటే డైరెక్టర్ గారితో మాట్లాడు, ఫీల్ అవుతాడు కదా మళ్ళీ. మల్లిక గారు చెప్పండి. సార్ జుట్టు బాగా ఊడిపోతుంది సార్, ఏ షాంపూ వాడమంటారు? అమ్మా, ఇక్కడ సినిమాకి సంబంధించిన ప్రశ్నలు వేయాలమ్మా. అయ్యో క్షమించండి సార్. సార్ సినిమా వాళ్ళకి జుట్టు రాలిపోతే ఏ షాంపూ వాడతారు సార్? అమ్మా, మీరు జుట్టు గురించి కాకుండా ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే వేయండి, లేదంటే ఫోన్ పెట్టేయండి. సార్ ఆగండి సార్. సార్ కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వస్తున్నాయి సార్, ఏం చేయమంటారు? ఓ పని చేయమ్మా, సూపర్ మార్కెట్కి వెళ్ళి అందులో సామాన్ వేసుకుని వచ్చేసాయి. అమ్మా, మనం తర్వాత కలుద్దాం బయట, ఓకేనా? ఇప్పుడు ఒక ప్రముఖ ఆర్టిస్టు వాళ్ళ కవితను వాడారంట. ఎందుకు వాడారు మీరు? అవునండి, 10,000 పెట్టుకుని బుక్ చేసుకున్నాను, వాడుకోకపోతే ఎట్లా?
సార్ ఆ కవిత కాదు సార్, రాసిన కవిత గురించి మీరు చెప్పేది. అంటే ఆయన కోపంలో నాకు అంకితం ఇచ్చాడు అనుకున్నాను, అందుకే వాడుకున్నాను. అందులో తప్పేముంది? హలో ఎవరమ్మా మాట్లాడేది? నేను రాముని సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను ఇక్కడ బల్కంపేట నుంచి మాట్లాడుతున్నాను. బల్కంపేట. బల్కంపేట అంటే మనకు బాగా కనెక్షన్. రాము చెప్పమ్మా. అసలు ఆ కమెడియన్ గజాలా లేకుండా మీరు సినిమా తీయలేరా? రాము, ఇప్పుడు 2011లో చేసినప్పుడు హిట్ అన్నారు, మరి ఇప్పుడు ఎందుకు ఫ్లాప్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. తీసిందే సినిమా తీస్తే ఫ్లాపే అని అంటారు సార్. హలో, కట్ చేయరా బాబు, కట్ చేయ. కాదయ్యా, ఇప్పుడు తీసిన సినిమాని మళ్ళీ తీస్తే చూడరా? చేసిన వంటకం మళ్ళీ చేసి తినరా? ఎప్పుడో చేసిన వంట ఇప్పుడు పెడితే పాసిపోద్ది కదా సార్, ప్రాబ్లం ఇది కదా సార్. నాకే టైం అయింది, ఎండింగ్ చెప్పాలిగా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీనాక్షి ఛానల్ ఇప్పటివరకు ప్రోగ్రామ్ చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే వారం ఇదే సమయం కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. సార్ ఎక్కడ సార్? నేను వెళ్ళిపోవాలి, పార్టీ ఉందమ్మా. పార్టీ ఉందా సార్? ఆ పార్టీ ఏదో మేము ఇస్తాం, ఎందుకంటే మా హీరోతో మీరు సినిమా హిట్ కొట్టి అన్నారు కదా, పార్టీ చేసుకుంటాం సార్. నాతో పాటు మీ ఫ్యాన్స్ అందరు ఉన్నారు. రండి రే. ఎక్కడో చూసినట్టుందా ఈ సీను బాగా మొత్తానికి. సార్, మాకు ఒకరిని బాగా కొట్టాలని ఉంది సార్. వాడి మీద ఎలా పగ తీర్చుకోవాలో మీ సినిమాటిక్ స్టైల్లో చెప్తే మేము రివెంజ్ తీసుకుంటాం. ఎవరినైతే కొట్టాలనుకుంటున్నారో వాడిని కొడితే అందులో దరువు ఉండాలి, ఒక రిథం ఉండాలి, ఒక బీట్ ఉండాలి, ఒక ఆర్ట్ ఉండాలి. ఫస్ట్ వాడెవడో ఆ కొట్టాల్సిన పర్సన్ ఎవడో సెలెక్ట్ చేసుకో. ఒక్కసారి స్పాట్ పెట్టాక బెసకూడదు. వాడిని కొట్టాలన్నప్పుడు వాడు తప్పించుకొని పారిపోయే ఛాన్స్ ఉంది, కాబట్టి మొత్తం రౌండ్ చేసి పెట్టాలి. అవులేదు, ఈ మాట ఎక్కడ విన్నట్టుంది. సార్ ఒక వాయిస్ సేమ్ కలుతుంది. మీరు ఫ్లోలో చెప్పండి. అలా రౌండ్ అప్ చేసిన తర్వాత పిడికిలు బిగించి మనకున్న కోపానంతా పిడికిల్లోకి తీసుకొచ్చి లాగి ఒక్కటిస్తే ఇలా కొడితే నేను వెళ్ళిపోతానండి. అన్నా, డాన్స్ ఫస్ట్ డాన్స్ చేయరా, మ్యూజిక్ పెట్ట, నువ్వే పాడుకుంటూ డాన్స్ చేయాలరా. పియా తూ అబ్ తో ఆజా, పియా తూ అబ్ తో ఆజా, ఆకే బుజా జా. ఇప్పుడు నీ సినిమాలో ఎత్తావు కదా ఇట్లా స్పెషల్ ఎఫెక్ట్, నీకేసిన జై. పియా తూ అబ్ తో ఆజా. ఓ అమ్మో, వద్దు సార్, నేను చేయలేను సార్. మా హీరో నమ్మకంతో నీకు సినిమా చేతిలో పెడితే నువ్వంతా ఆగమాగం చేస్తారే. ఇంకొకసారి ఎవడన్నా ఫ్యాన్స్ అట్టు చేసిండో నీకు ఇది ఉండరే. నెక్స్ట్ సినిమా ఓపెన్ చేస్తే హీరో అలా వస్తున్నప్పుడు ఒక తాగుబోతు Let's start with Nag Babu sir. ఈ టైప్ ఆఫ్ టీవీ పబ్లిసిటీ కానీ, ఒక హిట్ సినిమా కానీ, ఒక ఫ్లాప్ సినిమా కానీ ఇవ్వటం చాలా కాలం నుంచి వస్తుంది. ఆ డైరెక్టర్ కానీ లేకపోతే ఆ హీరో కానీ మా సినిమా ఫ్లాప్ అని చెప్పుకోవటం కుదరదు. అలాగే సినిమాకు ప్రమోట్ చేయాలి. ఆ స్టేజ్ మీద కూర్చున్న వ్యక్తి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పొజిషన్. సో ఇవన్నీ చాలా సినిమాలు జరుగుతుంటాయి. సో ఏది ఎట్లా ఉన్నా సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యామిలీ లాంటిది. సో ఈ స్కిట్ను కూడా అలాగే పాజిటివ్గానే స్పోర్టివ్గానే తీసుకుందాం. బట్ బాగా చేసావు, గుడ్. రోజా గారు, నాగబాబు గారు చెప్పినట్టు చాలా ఎంబ్రాసింగ్ ఉంటాయి. కొన్ని మనకి ఇష్టం లేకపోయినా చేసుంటాం సీన్స్. అలాంటివి సడన్ గా అడిగేస్తే ఏం చెప్పాలో తెలియదు, నవ్వుతూ ఉండాలి, హట్ అయినట్టు తెలియకూడదు. మళ్ళీ మనం హట్ అయినా లేదా లేచిపోయినా ఏదో ఒకటి కామెంట్ చేస్తారు. సో అవి చాలా చక్కగా చూపించారు. అండ్ ఎవరికి వాళ్ళు ఫోన్లో చక్కగా వాళ్ళ వరకు బాగా చేశారు.